హలో అందరికీ. ఈరోజు నేను మీకు క్యాలీఫ్లవర్ కర్రీ రోజు చేసే విధంగా కాకుండా వెరైటీగా చేసేద్దామా. చూడండి, దీనికోసం నేను క్యాలీఫ్లవర్ అయితే ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక 10 నిమిషాల ముందు హాట్ వాటర్లో అయితే వేసి పెట్టేశానండి. ఇప్పుడు ఇవన్నీ ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. దీంట్లో కారం, అలాగే పసుపు, ధనియాల పొడి, సాల్ట్, చికెన్ మసాలా, రైస్ ఫ్లోర్ 1 స్పూన్, శనగపిండి ఒక 1 స్పూన్ వేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని మొత్తం నీట్గా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు డీప్ సరిపోను ఆయిల్ అయితే వేసుకుందాము. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇది మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకునే దానికండి. 1 స్పూన్ ధనియాలు, అలాగే గసగసాలు 1 స్పూన్, చిన్న చెక్క ముక్క ఒకటి, 2 యాలక్కాయలు, 2 లవంగాలు, ఒక అంగుళం అల్లం ముక్క, అలాగే 4 తెల్లగడ్డపాయలు, ఒక ఆనియన్ ఒకటి, టమాటాలు ఒక 2 వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది కదా, ఈ ముక్కలు కూడా మనం క్యాలీఫ్లవర్ ముక్కలంతా దీంట్లో వేసేసుకుందాము. ఇప్పుడు పేస్ట్ కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇవి చక్కగా ఇలా వేగితే సరిపోతుందండి, మరి ఎక్కువ రోస్ట్గా వేగొద్దు. ఇదే ఆయిల్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా దీంట్లో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. దీంట్లోనే ఒక చిటికెడు పసుపు అయితే వేసుకొని కలుపుకుందాము. ఆయిల్ పైకి వచ్చేంతవరకు కలిపేసుకోవాలండి. దీంట్లో మళ్ళీ కారం, అలాగే ధనియాల పొడి, సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకుందాము. బాగా అది పచ్చివాసన, కారం పచ్చివాసన పోయేంత వరకు పెట్టేసుకొని తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కలు అయితే వేసేసుకోవాలి. ఇది కొంచెం బాగా మగ్గాలండి. మగ్గిపోయిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకొనేసి బాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు అయితే మూత అయితే పెట్టేసుకున్నాము. చూడండి, చక్కగా టేస్టీగా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, నాకు ఒక లైక్ చేయండి.